హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 8 ప్రైవేట్ కాలేజీలు రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్ఫోర్స్లను సృష్టించిన కాలేజీలు వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఈ విషయం గుర్తించిన అధికారులు దీనిపై విచారణ చేపట్టగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. దీంతో నకిలీ పత్రాలు సమర్పించిన 8 ప్రైవేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, అనిల్, ఏదైతే హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ సంతకం అయితే ఫోర్జరీ జరిగింది. 8 కళాశాలలు డూప్లికేట్ ఎన్ఓసీలు, ఏవైతే ఫేక్ ఎన్ఓసీలు ఉంటాయో వాటి ద్వారా కూడా తమకు ఫైర్ ఎన్ఓసీ ఉంది అంటూ కూడా ఇంటర్మీడియట్ కళాశాల బోర్డుకి అయితే సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి వాస్తవానికి ఫిబ్రవరిలోనూ ఒక కేసు అయితే నమోదవడం జరిగింది. సురేష్ అనే వ్యక్తి హైడ్రా ప్రజావానికి వచ్చి అక్కడ దీనికి సంబంధించి కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ ఫైర్ ఎన్ఓసీలు ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఫేక్గా అనిపిస్తున్నాయి అంటూ కూడా ఆయన హైడ్రా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా హైడ్రా అడిషనల్ డైరెక్టర్ పాపయ్య రీసెంట్గానే మొత్తం ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి అసలు ఎన్ని ఎన్ఓసీలు ఇప్పటిదాకా కూడా ఫైల్ చేయడం జరిగింది, వీటి వివరాలు కావాలంటూ కూడా ఇంటర్ బోర్డుకి అయితే ఆయన లేఖ రాయడం జరిగింది. వెంటనే ఇంటర్ బోర్డు మొత్తం 76 కళాశాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా ఇటు హైడ్రాకు పంపించడం జరిగింది. 76 కళాశాలలో మొత్తం 8 కళాశాలలు పూర్తిగా కూడా ఎన్ఓసీ అనేది ఫేక్ ఎన్ఓసీ, ముఖ్యంగా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టయితే పాపయ్య గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం నిన్న ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఇటు లేక్ పోలీస్ స్టేషన్ ఏదైతుందో ఆ లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం 8 కళాశాలల పైన ఆయనైతే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఇటు హైందవ్ జూనియర్ కాలేజ్, అలాగే రెజొనెన్స్ జూనియర్ కాలేజ్, ప్రియాంక జూనియర్ కాలేజ్, మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, అలాగే శ్రీచంద్ర జూనియర్ కాలేజ్, చాంద్రాయణగుట్ట హైదరాబాద్ అదొక కాలేజ్, అలాగే న్యూ ఎరా జూనియర్ కాలేజ్, షాహీన్ జూనియర్ కాలేజ్, అలాగే వశిష్ఠ జూనియర్ కాలేజ్, వీటన్నిటిపైన కూడా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని వీళ్ళు ఫోర్జరీ చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే ఈ కళాశాలకు సంబంధించిన పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి అయితే లేఖ రాయడం జరిగింది. సో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయని చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి ఫైర్ ఎన్ఓసీకి సంబంధించిన విషయానికి వచ్చేసరికి గతంలో పూర్తి స్థాయిలో ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీలు జారీ చేసేది. హైరైజ్ బిల్డింగ్స్కి సంబంధించిన విషయానికి వచ్చేసరికి ఇటు వీళ్ళే చేసేవాళ్ళు, కాలేజీలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ఫైర్ ఎన్ఓసీ తీసుకున్న తర్వాత మాత్రమే అన్ని అనుమతులు లభించడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి రీసెంట్గానే ఈ అనుమతులన్నీ కూడా హైడ్రా చూడాల్సిన బాధ్యతల్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. హైడ్రా పూర్తిగా కూడా ఎన్ఓసీలు అన్నీ కూడా తనిఖీలు చేసిన తర్వాత హైడ్రాకి సంబంధించిన సిబ్బంది ఆ కళాశాలకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎన్ఓసీలు తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ కళాశాలలు ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండానే నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం తీసుకుని ఫోర్జరీ చేసి వాళ్ళు ఎన్ఓసీలు అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దీని వెనక ఖచ్చితంగా హైడ్రాకి సంబంధించిన సిబ్బంది పాత్ర ఉంది అనేది అయితే ఇప్పటికే పోలీసులు అయితే అనుమానించడం జరుగుతుంది. ఎక్కడైతే కళాశాలలు ఈ ఫోర్జరీకి పాల్పడ్డాయో అక్కడ సంబంధించిన హైడ్రా సిబ్బందిని కూడా పోలీసులు అయితే విచారించబోతున్నారు. ఏదేమైనా కూడా హైడ్రా కమిషనర్ ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారికి సంబంధించిన సంతకాన్ని కళాశాలకు సంబంధించిన సిబ్బంది ఫోర్జరీ చేయడము, పర్మిషన్లు తెచ్చుకోవడం అనేది ఖచ్చితంగా పోలీసులు కూడా చాలా సీరియస్గా అయితే భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కళాశాలకు సంబంధించిన
పర్మిషన్లు కూడా రద్దు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనిల్. ఫోర్జరీ సంతకానికి సంబంధించి రంగనాథ్ రియాక్షన్ ఏంటి? కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంకా స్పందించలేదు. హైడ్రా కమిషనర్కి సంబంధించిన ఈ సంతకం ఏదైతే ఫోర్జరీ చేసినట్టు ఆయన దృష్టికి తీసుకెళ్ళినంటే ఖచ్చితంగా నిజానిజాలు అన్నింటినీ కూడా వెలికి తీయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఫిర్యాదుదారు, వాస్తవానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు హైడ్రాకి సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేసే వరకు కూడా ఈ విషయం ఏ ఒక్కరికి తెలియదు. అతను ఫిర్యాదు చేసిన తర్వాత హైడ్రాకి సంబంధించిన అడిషనల్ డైరెక్టర్ పాపయ్య రంగంలోకి దిగడం జరిగింది. మొత్తం కళాశాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంకా వివరణ కోరే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం ఆయన ఇంకా అందుబాటులోకి రాలేదు. కాకపోతే ఈ సంతకాలు అంటే ఏదైతే ఫోర్జరీ సంతకాన్ని పట్ల మాత్రం హైడ్రా కమిషనర్ చాలా సీరియస్గా ఉన్నారు. ఒక నిజాయితీతో తెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే పాఠశాల విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుతో కూడుకున్నది. ఎక్కడైనా చిన్న ప్రమాదం జరిగినా వందల సంఖ్యలో చనిపోయే పరిస్థితి విద్యార్థులది. కాబట్టి ఇలాంటి విషయంలో హైడ్రా మొదటి నుంచి కూడా కొంత కఠినంగా వ్యవహరిస్తుంది. గతంలో ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బాధ్యతలు చూసే సమయంలో ఈ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా లంచాలు ఇచ్చి అవన్నీ కూడా తెచ్చుకునే ఆరోపణలు ఉండేవి. కానీ హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పూర్తిగా నిబంధనలు పాటిస్తేనే వాళ్ళు ఎన్ఓసి ఇచ్చే పరిస్థితి ఉంది. సో దీన్ని బేస్ చేసుకునే ఈ కళాశాలలు అయితే ప్రస్తుతానికైతే ఈ ఫోర్జరీ ద్వారా ఎన్ఓసీలు తెచ్చుకోవడం జరిగింది. వీటిపైన మాత్రం హైడ్రా కమిషనర్ చాలా సీరియస్గా ఉన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, అది హైడ్రాకు సంబంధించిన సిబ్బంది కావచ్చు, లేకపోతే కళాశాలకు సంబంధించిన యాజమాన్యం కావచ్చు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అనిల్. రైట్, ఆర్కే, థ్యాంక్ యూ.